పరిస్థితి. మరి అదే రకంగా గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో గత అనుభవాలను పునరావృతం కావద్దని బీహార్ ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో జంగిల్ రాజ్ కి స్వస్తి చెప్పాలని బీహార్ ప్రజలు డిసైడ్ అయ్యారని అంటారు. రైట్, ఇక వద్దు, మళ్ళీ వద్దు. యా ఓకే లక్ష్మీనారాయణ గారు. రైట్, ఇప్పుడు మూడో రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు, అలాగే కాంగ్రెస్ కు 12,292 ఓట్లు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ 201 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. రైట్, ఇక గౌరీ సతీష్ గారు, మైనారిటీ ఓట్ల కోసం అంటే జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. వాళ్ళు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్లు ఆకర్షించడం కోసము ఒక మంత్రి పదవి మంత్రంగా మీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను, మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అజారుద్దీన్ను ముందు పెట్టి మీరు గేమ్ ఆడించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే గౌరవ అజారుద్దీన్ గారిని మేము ఎమ్మెల్సీగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. గత సాధారణ ఎన్నికల్లో మాకు 16,000 తేడాతోటే మేము ఓడిపోవడం అనేది జరిగింది. మనం వాస్తవాన్ని గ్రహించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే మాకు లీడ్ ఇచ్చినటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు. సో ఇవన్నీ కూడా మాకు అడ్వాంటేజెస్ అనే ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ కంటే ముందే. కానీ అంటే జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వానికి పనికిరాని మనిషి మంత్రి పదవికి అర్హులయ్యారా? నో 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 అక్కడ మేము ఒక పార్టీగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము కితనా ఆబాదీ ఇతనా ఇస్తాదారనే ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ కి ఇచ్చాము తప్పితే అక్కడ తను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనికిరాడనో ఇంకో దానికి పనికొస్తున్న ఉద్దేశం అనేది కాదు. మేము ఎమ్మెల్సీగా చేసి వారిని మంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అది మనం వాస్తవానికి చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ కూడా ఎప్పుడు చేశాము? నోటిఫికేషన్ కంటే ముందే మేము ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసినటువంటి ఘనత. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మేడం. సో ఖచ్చితంగా మాకు మైనార్టీలు మా వైపు ఉన్నారని, ఖచ్చితంగా మేము గతంలో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మాదని, ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విశ్వాసంతో వారు మా ఎమ్మట రావడం జరిగింది తప్పితే వారిని చూపించి ఓట్లు అడగాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. అది ఎలక్షన్ కంటే ముందే మేము చేసినటువంటి ప్రక్రియ. అది వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో నోటిఫికేషన్ రాకముందే మరి క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, అప్పుడే మీరు అనౌన్స్ చేయొచ్చు కదా. వచ్చిన తర్వాత జాతీయ పార్టీగా ఏఐసిసి గానీ మా కేబినెట్ గానీ పిసిసి గానీ ఎప్పుడు చేయాలని దానికి అనుగుణంగా చేస్తారు కదా. ఇతర పార్టీలు చెప్పినప్పుడు చేయడం అనేది మాది కూడా రాజకీయ పార్టీ ఎప్పుడు చేయాలని ఆలోచన చేసి చేస్తాం కదా మేడం. ఓకే, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ లెక్క పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కేబినెట్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కాదు మాది కాదు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని కేబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అది మనం ఒక్కసారి రివైల్ చేసుకోవాలి. వాస్తవాన్ని కూడా గ్రహించాలి కదా. సరే ఎదుటి వాళ్ళు చేస్తేనేమో తప్పు, మేము చేస్తే మాత్రం రైట్ అంటే కరెక్ట్ అవుతుంది. మా లక్ష్మణ్ ఇంతకు ముందు చెప్పిండు, బీహార్ లో మేము అఫీషియల్ గా 10,000 రూపాయలు పెట్టి ఓట్లు ఉన్నమా లేదా అని చెప్పి స్పష్టంగా అర్థమైంది కదా సమాజానికి. వాస్తవమా కాదు? మన 20 సంవత్సరాల నుంచి ఎందుకు మహిళల అకౌంట్లలో ఓట్లు వేయలేరు? మరి మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వేయాలి కదా. మహిళల పట్ల ప్రేమ ఉంది, 30% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. సరే బీసీలను మర్చిపోయినరు, అందులో బీసీల కేటగరైజ్ చేయడం కూడా మర్చిపోయినరు, చాలా సంతోషం. కానీ మరి మిగతా రాష్ట్రాల్లో కూడా మహిళలు ఉండరు కదా, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వేయాలి కదా. ఆ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా వేయాలి కదా. ఇక్కడ కూడా 8 మందిని ఎంపీలు ఇచ్చారు కదా మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా. వీళ్ళు చేసే తప్పే నీళ్ళకు కూడా వేసి అయిపోతుంది కదా, తప్పేముంది? ఈ జూబ్లీస్ లో కూడా వేసి అయిపోయేది కదా. సో బీసీల పట్ల కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కూడా ప్లే చేస్తే బాగుండేది. అంటే ఎలాగూ ఫీజిబిలిటీ లేదు, బిల్లు పాస్ అవుదని తెలిసి కూడా మీరు నానా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎలక్షన్స్ ముందు మహిళల అకౌంట్ వేశారు. అది దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా అందరు మహిళలకు వేస్తే బాగుంటది కదా.